బాబు గారి తెలివితేటల ముందు మిగతా వాళ్ళు ఎవరో సక్సెస్ అవుతారనుకోవడం అంత గొప్ప విశేషం అయితే ఏముండదు. ఎందుకంటే బాబు గారి తెలివితేటలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ల మీటింగ్ జరిగింది. అదే సందర్భంలో ఐఏఎస్లు ఐపీఎస్లకి కొంత హితబోధలు ఇవన్నీ నడిచినాయి. కానీ అసలు పాయింట్, అసలు లాజిక్ ఎక్కడొస్తుందంటే, ఒకటి రాష్ట్రం కోసం ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు అత్యంత కీలకమైంది ఏంటి, 2 జీతాలు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇస్తున్నాం. ఇది జీతాలు ఇంతకు ముందు ఇవ్వలేదా? 1వ తారీఖు ఇవ్వలేదంతే. ఇదివరకు కూడా జీతాలు ఇచ్చారు కదా. ఇప్పుడు జీతాలే ఇవ్వని స్థితి నుంచి జీతాలు ఇవ్వగలిగే స్థాయికి వచ్చాం. ఇది తెలియని వాడికి అయ్యయ్యో అనుకుంటాం, కానీ లేదు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి సంక్షేమ పథకాల ఊసెత్తల, సూపర్ 6 పథకాల ఊసెత్తల 6 నెలల పాలన అయిపోయింది. అసలైనటువంటిది ఏదైతే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఊసెత్తలేదు. ఇవన్నీ పైగా ఒక టాక్టికల్ వాడారు. జగన్ ఇంతకుముందు చేసినటువంటి అప్పులు, లేకపోతే అతను ముందుగానే చేసేసినటువంటి అప్పుల కారణంగా 2026 దాకా కూడా మనకి ప్రాబ్లమే అంటే ఇదే పాయింట్ జనంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు జగన్ అప్పులే చేశాడు కానీ సంక్షేమం అంత ఇచ్చాడే. అంతకుముందు చంద్రబాబు అప్పు చేశారే కానీ సంక్షేమం ఇవ్వలేదే. అలాగే ఇప్పుడు అప్పు చేస్తున్నారే, సంక్షేమం ఇవ్వట్లేదే. ఇవ్వకపోవడానికి జగన్ కారణం, ఇచ్చిన పెన్షన్ చంద్రబాబు కారణం. ఇవ్వకపోవడానికి సూపర్ 6లో జగన్ కారణం, ఇచ్చినటువంటి ఏదైతే గ్యాస్ బండకి చంద్రబాబు కారణం. అంటే చేసేదంతా తన వలన, చెయ్యనిదంతా జగన్ వల్ల అనేటటువంటిది వ్యూహాత్మకంగా జనంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు.